హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు నంబర్ 1 నాయకుడు ఎవరు? అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడా, బలమైన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డినా, లేక యువతలో క్రేజ్ సంపాదించిన పవన్ కళ్యాణ్? ప్రజాదరణ, ఎన్నికల ఫలితాలు, రాజకీయ ప్రభావం, ఈ 3 కోణాల్లో విశ్లేషిస్తే నిజంగా ఎవరు టాప్లో ఉన్నారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మొదలుపెట్టే ముందు కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఏపీలో నంబర్ 1 రాజకీయ నాయకుడు ఎవరు? ఈ ఒక్క ప్రశ్నకు మాటల్లో సమాధానం చెప్పడం అంత సులభం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో నంబర్ 1 అనే స్థానం ఒక్క అంశంతో నిర్ణయించబడదు. ప్రజాదరణ, ఎన్నికల ఫలితాలు, పాలన, పార్టీ బలం, ప్రజలపై ప్రభావం వంటి అనేక అంశాల ఆధారంగా అది మారుతూ ఉంటుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్ర పాలనను ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నికల విజయాల ఫలితంగా చూస్తే ప్రస్తుతం ఆయనకు బలమైన రాజకీయ ఆధిక్యం ఉందని చెప్పవచ్చు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. గతంలో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం, ఇప్పటికీ తనకు ఉన్న బలమైన ఓటు బ్యాంక్ కారణంగా ఆయన రాజకీయ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ జనసేన పార్టీని రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యువతలో ఆయనకు ప్రత్యేక ఆదరణ ఉంది. అందుకే ఏపీలో నంబర్ 1 రాజకీయ నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం మీరు ఏ ప్రమాణంతో చూస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత అధికార బలం పరంగా చంద్రబాబు నాయుడు ముందున్నారు. ప్రతిపక్ష ప్రభావం పరంగా జగన్ కీలక నాయకుడు. ప్రజాదరణ, రాజకీయ చర్చల్లో పవన్ కళ్యాణ్ కూడా ప్రధాన పాత్రలో ఉన్నారు. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.